పచ్చని వాతావరణంలో ఉన్న ఈ గుడి ప్రాంతం అంతా కూడా ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ చేసుకోవడానికి ఈ ప్లేస్ అయితే చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. అటవీ ప్రాంతంలో ఉన్న ఈ గుడి చూడడానికి చాలా మంచిగానే కనిపిస్తుంది. ఈ గుడికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా ఇదే వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. ఈ వీడియోను చూస్తున్న వారు మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయడం మర్చిపోకండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం భద్రాద్రి కొత్తగూడెం దగ్గర నుండి దమ్మపేట అటవీ ప్రాంతంలో ఉన్న గండి ముత్యాలమ్మ గుడి దగ్గరకైతే వెళ్తున్నాం. మన భద్రాద్రి కొత్తగూడెం దగ్గర నుండి 35 నుండి 40 కిలోమీటర్ల డిస్టెన్స్ లోని గుడి ఉంటుంది. పాల్వంచ దమ్మపేట మెయిన్ సెంటర్ దగ్గర నుండి రైట్ సైడ్ కట్ అయి స్ట్రైట్ గా 30 కిలోమీటర్లు జర్నీ చేసి గుడి దగ్గరకైతే మనం వెళ్ళవచ్చు. ఈ గుడి రోడ్డు పక్కన కార్నర్ పాయింట్ లోనే మీకైతే కనిపిస్తుంది. గుడి దగ్గర నుండి 15 కిలోమీటర్లు జర్నీ చేస్తే మనం దమ్మపేటకైతే వెళ్ళవచ్చు. దమ్మపేట దగ్గర నుండి పాల్వంచ వరకు కూడా ఈ గండి ముత్యాలమ్మ తల్లి గుడి అనేది చాలా ఫేమస్ అయిన గుడి. ఈ గుడి ప్రాంతంలో ఎలాంటి షాప్స్ అనేటివి కూడా ఉండవు. దమ్మపేట నుండి గాని పాల్వంచ నుండి గాని మీలో ఎవరైనా రావాలి అనుకుంటే మీకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ముందుగానే కొని తెచ్చుకోండి. ఈ గుడికి సంబంధించిన చరిత్ర మనం చూసినట్లయితే పూర్వం ఈ ప్రాంతం అంతా కూడా దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండేది. సన్నని దారిలో కొండల మధ్యలో ఒక రాతి విగ్రహంగా వెలిసిన ఈ అమ్మవారిని ఇక్కడ ప్రాంత ప్రజలంతా కూడా గండి ముత్యాలమ్మ తల్లి అని పిలిచేవారు. కొన్ని శతాబ్దాల కిందట ఈ మూలమలుపులో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండేదంట. ఇదే మూలమలుపులో చాలా యాక్సిడెంట్లు అనేటివి కూడా జరిగాయి. ఈ ప్రాంతాలలో యాక్సిడెంట్లు ఎక్కువయ్యి ప్రాణాలు కోల్పోవడం వలన ఈ మూలమలుపులో ఉన్న గండి ముత్యాలమ్మ తల్లి రాతి విగ్రహాన్ని దారి గుండా వెళ్లే ప్రయాణికులు మరియు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజించేవారు. ఇలా ఈ అమ్మవారికి అనేక పూజలు చేయడం వలన యాక్సిడెంట్లు తగ్గి ప్రయాణికులు సురక్షితంగా వెళ్తున్నారనేసి ఇక్కడ ఉన్నటువంటి వారు మనకైతే చెప్పడం జరుగుతుంది. 40 సంవత్సరాల కిందట చెట్టు కింద రాతి విగ్రహం లాగా ఉన్న ఈ గుడి చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో నివసిస్తున్న ప్రజలు మరియు ఎక్కువ శాతం ఈ రోడ్డు మీద ట్రావెల్ చేసే ప్రయాణికులు అందరూ కలిసి గుడిని నిర్మించడం జరిగింది. ఆషాఢ మాస సమయంలో ఇక్కడ ప్రాంత ప్రజలంతా కూడా ఇక్కడ ఉన్న అమ్మవారికి బోనాలు అనేటివి సమర్పిస్తారు. అప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా సందడిగా ఉంటుంది. కొత్త వెహికల్స్ కొన్నవారు ఎక్కువగా ఈ గుడి దగ్గరికి వచ్చి వాహనాలకు పూజలు చేపించుకుంటూ వెళ్తుంటారు. వీకెండ్ సమయాలలో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో వారు ఇక్కడికి వచ్చి వండుకొని తింటూ ఉంటారు. ప్రతి ఆదివారం కూడా ఈ ప్రాంతం అంతా సందడిగానే ఉంటుంది. ఏదో ఒక ప్రాంతం నుండి వచ్చి ఇక్కడే వండుకొని తింటూ ఉంటారు. ఇక్కడ ఉన్న వీళ్ళంతా కూడా ఈ గుడిని మెయింటైన్ చేసేవారు. పూజలు చేయించుకునేటప్పుడు పూజా సామాగ్రి కూడా వీళ్ళు అమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఉన్న వారికి మనీ పే చేస్తే మనకు కావాల్సిన వంటను కూడా వీళ్ళు ప్రిపరేషన్ చేసి ఇస్తారంట. మీలో ఎవరికైనా ఇక్కడ ఉన్న గుడి గురించి తెలిసి ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలియని వారు ఎవరైనా ఈ ప్రాంతానికి వస్తే తప్పకుండా ఒకసారి ఈ గుడిని విజిట్ చేయండి. మరిన్ని లాంటి వీడియోల కోసం మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేయండి. మేము చేసే ప్రతి వీడియోని కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే చూడవచ్చు.